అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చిత్రం డాకు మహారాజ్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు కథానాయకుడిగా నటిస్తున్నటువంటి ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా 2025 సంవత్సరంలో జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత సూర్యదేవర, నాగవంశీ మాట్లాడుతూ, గత 20-30 ఏళ్లలో బాలకృష్ణ గారిని చూడనంత కొత్తగా డాకు మహారాజులో కనిపించబోతున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం అయితే మాకుంది. బాలకృష్ణ గారి కెరియర్లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా డాకు మహారాజ్ చిత్రం నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాం. జనవరి 2న హైదరాబాద్లో ట్రయల్ విడుదల వేడుక జరపాలని అనుకుంటున్నాం. జనవరి 4న యూఎస్లో ప్రీ రిలీజ్ వేడుక చేసి ఒక పాట విడుదల చేయాలని అనుకుంటున్నాం. జనవరి 8న ఆంధ్రాలో ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. బాలకృష్ణ గారి నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదే సమయంలో ఈ సినిమా విజువల్గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని సైతం ఇస్తుంది. ఊహించిన దానికంటే కూడా బ్రహ్మాండమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. అలాగే ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కూడా విపరీతమైన స్థాయిలో ఈ మూవీలో ఉండబోతున్నాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని ఆయన సైతం తెలియజేశారు. డాకు మహారాజ్ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక అఖండ ఫేమ్ ప్రజ్ఞా జైస్వాల్ ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రూపంలో కనిపించబోతుంది. ఆమె కాకుండా శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరిలు కూడా కీలకమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. సంచలన స్వరకర్త తమన్ సంగీతాన్ని ఈ సినిమా కోసం అందజేస్తున్న విషయం మనకు తెలిసిందో. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.